ఏపీలో టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. 11 మంది అసెంబ్లీ, 13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. కూటమిలో టీడీపీ 144 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తుంది. ఇప్పటి వరకు 3 జాబితాల్లో మొత్తం 139 మంది పేర్లు ప్రకటించింది. ఇంకా 5 పేర్లు వెల్లడించాల్సి ఉంది. అలాగే కూటమిలో 17 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్న టీడీపీ తొలిసారిగా ఎంపీ అభ్యర్థులను, వారి పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. అసెంబ్లీ వారీగా టీడీపీ అభ్యర్థులను చూస్తే శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగరావుపేట కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబత్ల ఆనందరావు, పెనుమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంతకృష్ణ ప్రసాద్, నరసరావుపేట చదలవాడ అరవిందబాబు, చిరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక లోక్సభకు పోటీ చేసే టీడీపీ అభ్యర్థులను చూస్తే శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం నుంచి భరత్, అమలాపురం నుంచి గంటి హరీష్ మాథుర్, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ ఎంపీ టికెట్ కేసినేని చిన్ని, గుంటూరు పెన్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపూర్ బీకే పార్థసారథులకు టికెట్లు ఖరారు చేశారు చంద్రబాబు. టీడీపీ మూడో జాబితాలో పలువురు సీనియర్లకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు చెప్పారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెరుమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఇంతకు ముందు విడుదల చేసిన 2 జాబితాల్లో వీరి పేర్లు లేవు. దాంతో టికెట్ వస్తుందో రాదోనని నేతలు ఆందోళన చెందారు. ఏపీలో టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. 11 మంది అసెంబ్లీ, 13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. కూటమిలో టీడీపీ 144 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తుంది. ఇప్పటి వరకు 3 జాబితాల్లో మొత్తం మీదుగా 139 మంది పేర్లను ప్రకటించింది. ఇంకా 5 పేర్లు వెల్లడించాల్సి ఉంది. అలాగే కూటమిలో 17 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్న టీడీపీ తొలిసారిగా ఎంపీ అభ్యర్థులను, వారి పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. అసెంబ్లీల వారీగా టీడీపీ అభ్యర్థులను చూస్తే శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుపేట కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, పెనుమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంతకృష్ణ ప్రసాద్, నరసరావుపేట చదలవాడ అరవిందబాబు, చిరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక లోక్సభకు పోటీ చేసే టీడీపీ అభ్యర్థులను చూస్తే శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం నుంచి భరత్, అమలాపురం గంటి హరీష్ మాథుర్, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ ఎంపీ టికెట్ కేసినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపూర్ బీకే పార్థసారథులకు టికెట్లు ఖరారు చేశారు చంద్రబాబు.
టీడీపీ మూడో జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు తెలిపారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విలిరుతున్నా ఇంతకు ముందు విడుదల చేసిన 2 జాబితాల్లో వీరి పేర్లు లేవు. దాంతో టికెట్ వస్తుందో రాదోనని నేతలు ఆందోళన చెందారు. టీడీపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలోనూ సీనియర్లకు, వారసులకు పట్టం కట్టారు చంద్రబాబు. శ్రీకాకుళం టికెట్ రామ్మోహన్ నాయుడికే ఇచ్చారు. విశాఖపట్నం సీటు బాలకృష్ణ చిన్నాల్లుడు భరత్ కు అప్పగించారు. ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేస్తుందని కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు తెరదించారు టీడీపీ అధినేత. ఇక అమలాపురంలో దివంగత మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథుర్ కు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చారు. టీడీపీలో నంబర్ 2 అయిన యనమల రామకృష్ణుడికి మహేష్ యాదవ్ అల్లుడవుతాడు. విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీకి తెరలేచింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లి వైసీపీ అభ్యర్థిగా కేశినేని నాని బరిలో ఉంటే నానిపై పోటీగా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఛాన్స్ ఇచ్చింది టీడీపీ. విజయవాడ సీట్ను కూడా పొత్తులో బీజేపీ అడుగుతుందని చర్చ సాగింది. చివరకు టీడీపీనే విజయవాడ సీట్ను తమ దగ్గర ఉంచింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రకటించింది. అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఇటీవల టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును వెల్లడించింది. నంద్యాల లోక్సభ సీట్లో మరో వారసులు పోటీకి నిలుస్తున్నారు. ఇక్కడ బైరెడ్డి శబరికి టీడీపీ టికెట్ ఇచ్చింది. పెనుకొండ టికెట్ దక్కక అసంతృప్తికి లోనైన బీకే పార్థసారథికి హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చింది టీడీపీ. టీడీపీ మూడో జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు తెలిపారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష్, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. టీడీపీ మూడో జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు కూడా చోటు దక్కిందని తెలుస్తుంది. సీట్లు వస్తాయో రావో అనే కన్ఫ్యూజన్ లో ఉన్న వారికి కూడా సీట్లు ఇచ్చారు చంద్రబాబు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, మొత్తం టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అదేవిధంగా 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటివరకు 2 జాబితాల విడుదల అనంతరం దాదాపుగా 17 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి స్థానాల్లో అభ్యర్థుల జాబితాలకు సంబంధించినటువంటి లిస్టు విడుదల చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేశారు. అందులో కొన్ని కీలకమైనటువంటి స్థానాలకు సంబంధించినంత వరకు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, టికెట్ కోసం తీవ్రంగా నిరీక్షిస్తున్న వారు, తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ సిటీ నుండి వనమ వెంకటేశ్వరరావుకి టికెట్ని ఖరారు చేశారు. అదేవిధంగా అమలాపురం నుంచి ఆనందరావుకి, పెనమలూరు అత్యంత వివాదాస్పదంగా మారింది ఇటీవల కాలంలో. పెనమలూరు సీటు కోసం బోడే ప్రసాద్ తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేశారు, నిరసనలు చేశారు. చివరికి ఆయనకే, బోడే ప్రసాద్కి పెనమలూరుకు సంబంధించినటువంటి టికెట్ వచ్చింది. ఇక అత్యంత కీలకమైనటువంటి సీట్ ఏదైతే ఉందో మరో మైలవరంకు సంబంధించినటువంటి స్థానానికి వసంత కృష్ణప్రసాద్కు సంబంధించినటువంటి పేరును కూడా ఖరారైంది. ఇటీవల ఆయన వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా
ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకి సీటు ఇవ్వటం పట్ల స్థానికంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు కూడా ప్రతిఘటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా చివరికి వసంత పేరునే కన్ఫర్మ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెరంలూరు మైలవరంకి సంబంధించినటువంటి సీట్ల కోసం పోటీ పడినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తిరిగి సీట్ను కేటాయిస్తూ ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక నరసరావుపేటకి సంబంధించినంత వరకు కూడా చదలవాడ అరవింద్ బాబు కూడా దాదాపుగా 5 ఏళ్ల పాటు పార్టీని వెంటబెట్టుకుని ఉన్నారు. ఆయన సీటు రాదన్నటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమైంది. అయితే చివరికి ఆయనకే అరవింద్ బాబుకి సీట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక చీరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాలకొండయ్య యాదవ్కి అదేవిధంగా సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన కూడా సీటు ఉండదా అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆసక్తి ఏర్పడింది. అయితే ఇప్పుడు చివరికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడా సీటు ఖరారైనటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించినంత వరకు కూడా 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేశారు. అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గాలకు కూడా అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీకాకుళంకి సంబంధించినంత వరకు సిట్టింగ్గా ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి భరత్కి, అదేవిధంగా అమలాపురం నుంచి హరీష్ మాధుర్కి కూడా సీటు ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అత్యంత కీలకమైనటువంటి గుంటూరుకి పెంబసాని చంద్రశేఖర్, అదేవిధంగా విజయవాడకు సంబంధించినంత వరకు కూడా కేశినేని చిన్ని, ఇప్పటివరకు కూడా సిట్టింగ్గా ఉన్నటువంటి కేశినేని నానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ నుంచి మళ్ళీ కేశినేని చిన్నికి అవకాశం దక్కింది. ఎందుకంటే కేశినేని చిన్నికి సీటు ఇవ్వటం, కేశినేని చిన్నికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కేశినేని నాని తీవ్రంగా ప్రతిఘటించారు. ఆయన చివరికి వైసీపీలో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో కేశినేని ఫ్యామిలీ నుంచే మరోసారి సీట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేశినేని చిన్నికి సీట్ ఇచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇక నరసరావుపేట నుంచి కూడా చూసుకుంటే కనుక వైసీపీ సిట్టింగ్గా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఇటీవల పార్టీ మారి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయనకే నరసరావుపేట సీటు కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు బాపట్ల కృష్ణప్రసాద్కి సీట్ని కన్ఫర్మ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ కూడా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం ఉండడంతో కృష్ణప్రసాద్కి అవకాశం కల్పించారు. ఇక చిత్తూరుకు సంబంధించి దగ్గుమల్ల ప్రసాదరావుకి సీటు కన్ఫర్మ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కర్నూలుకు సంబంధించి నాగరాజుకి ఫైనల్ అయింది. మరోవైపు నంద్యాలకు సంబంధించి బైరెడ్డి శబరి, ఇటీవల బైరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది బైరెడ్డి ఫ్యామిలీ. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత బైరెడ్డి శబరికి ఎంపీ సీట్ని కేటాయించారు నంద్యాల నుంచి. ఇక హిందూపూర్ నుంచి పార్థసారథికి కూడా సీటు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది పార్లమెంట్ స్థానానికి సంబంధించి. ఇలా చూసుకుంటే కనుక ఎప్పటివరకు కూడా సీటు వస్తుందా రాదా అన్నది ఒక ఆందోళన వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కొలిక్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా 13 పార్లమెంట్ స్థానాలని ఒకేసారి అధినేత ప్రకటించారు. ఇంకా 4 స్థానాలకు సంబంధించినటువంటి సీట్లను కన్ఫర్మ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అదేవిధంగా 16 పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అందులో 11 స్థానాలని ప్రకటించారు. దీంతో 5 అసెంబ్లీ సబ్మెంట్లకు సంబంధించినటువంటి సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. అంటే లిస్టులకు సంబంధించినటువంటి చర్చ ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి చర్చ ఏదైతే జరుగుతుందో ఆ చర్చకు సంబంధించినంత వరకు కూడా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినంత వరకు కూడా బీజేపీ జనసేన పోటీ చేసేటువంటి సీట్ల పైన కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సీట్లు కూడా కొంతవరకు కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిట్టింగ్గా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ సీటు కోసం పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 పార్టీలు కలిసి సీట్లను పంచుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సీట్లకు సంబంధించి మిగిలినటువంటి పెండింగ్ స్థానాలకు సంబంధించినటువంటి సీట్లు కూడా విడుదలైన తర్వాత జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సీట్లపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి ఒక సమాచారం కూడా అందుతుంది. ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా నేతల్లో కూడా టీడీపీ 3వ జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు తెలిపారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష్, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విలూరుతున్నా ఇంతకు ముందు విడుదల చేసిన 2 జాబితాల్లో వీరి పేర్లు లేవు. దాంతో టికెట్ వస్తుందో రాదోనని నేతలు ఆందోళనలో చెందారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా అనంతపురం కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, టీడీపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలోనూ సీనియర్లకు వారసులకు పట్టం కట్టారు చంద్రబాబు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
రామాంజనేయులు గారు మీ ఆడియో మ్యూట్లో ఉందండి, ఒకసారి చూసుకోండి. ఎస్ రామాంజనేయులు, కంటిన్యూ చెప్పండి. ప్రస్తుతం ఇంకా ఒక ఎంపీ స్థానాన్ని, మరో 3 అసెంబ్లీ స్థానాలను ఇంకా మా జిల్లా వరకు అనంతపురం నుంచి ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా ఈ 3 స్థానాలు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని జనసేన తర్వాత బీజేపీకి పొత్తు ఉండడం కారణంగానే ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఈ సందిగ్ధంలో సస్పెన్షన్ లో పెడతారనేది చెప్పి ఇంకా ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఈ 3వ జాబితాలో హిందూపురం పార్లమెంటు స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే పారసారథికి కేటాయించగా అనంతపురం ఎంపీ స్థానాన్ని కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరో ధర్మవరము, అనంతపురము, గుంతకల్లు 3 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సింది. ప్రధానంగా ధర్మవరము స్థానాన్ని బీజేపీ కోరుతుండగా అక్కడ బీజేపీకి గతంలో అక్కడ టీడీపీకి ఎన్నికైనటువంటి వర్రాపురం సూర్యనారాయణకి బీజేపీ తరఫున టికెట్ కేటాయించాలని చెప్పేసి బీజేపీ పార్టీతో పాటు సూర్యనారాయణ కూడా బాగా గట్టిగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ బీజేపీ స్థానిక నేతలు, జిల్లాకు సంబంధించినటువంటి నేతలు సూర్యనారాయణకి అక్కడ టికెట్ ఇవ్వకుండా మరొకరికి కేటాయించాలనే దాని మీద పట్టుబట్టినట్టుగా కనిపిస్తుంది. దాంతోనే అక్కడ సూర్యనారాయణకి ఇంకా టికెట్ కేటాయింపు పైన సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే అక్కడ ప్రధానంగా పరిటాల శ్రీరామ్కి టికెట్ కేటాయించాల్సి ఉండగా బీజేపీ పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి కేటాయించారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికే టికెట్ ఇస్తారని చెప్పేసి ప్రధానంగా జోరుగా ప్రచారం జరిగినప్పటికీ కూడా అంతర్గతంగా బీజేపీలో మాత్రం ఆయనకి నిరాకరిస్తున్నట్లు ప్రధానంగా పార్టీల నేతలంతా కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. అదే విషయాన్ని టీడీపీలో ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ కూడా అధిష్టానానికి స్పష్టంగా చెప్పినట్లు కూడా కనిపిస్తుంది. ఇన్ని 4-5 సంవత్సరాల పాటు ప్రధానంగా ఆయన వరదాపురం సూరితోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. ఆయన పెట్టినటువంటి ఇబ్బందుల కారణంగా ఈసారి 2024లో ఆయనకి బీజేపీ తరఫున సీటు కేటాయిస్తే పొత్తులో భాగంగా అక్కడ క్యాడర్ అంతా, టీడీపీ క్యాడర్ అంతా కూడా చేసే పరిస్థితులు అయితే కనిపించవని చెప్పేసి పరిటాల శ్రీరామ్ కూడా అధిష్టానానికి స్పష్టంగా తెలియజేశారు. అయితే సూర్యనారాయణకి కాకుండా అక్కడ మరొకరికి సీటు ఇస్తే కనీసం అక్కడ క్యాడర్ అన్నా నిలబడుతుంది, క్యాడర్ అక్కడ పనిచేస్తుంది బీజేపీకి అని చెప్పేసి స్పష్టంగా తన అభిప్రాయాన్ని పరిటాల శ్రీరాము అధిష్టానానికి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి అనంతపురం కూడా ఇక్కడ జనసేనకి సీటు కేటాయిస్తారన్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థానాన్ని కూడా ఇంకా అధిష్టానము ప్రకటించలేదు. మరి ఇక్కడ కూడా ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఇక్కడ కొంతకాలం పాటు ఆయన టీడీపీకి ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. మరి అందులో భాగంగానే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కూడా ఇంకా ఇక్కడ అనంతపురం స్థానాన్ని ప్రకటించలేదు. మరి బీజేపీ జనసేనకి పొత్తులో భాగంగా ఇక్కడ ఇస్తారా లేకపోతే ఇక్కడ టీడీపీనే పోటీ చేస్తుందా అనేది మాత్రం సస్పెన్షన్ గానే కొనసాగుతుంది. మరోవైపున అక్కడ ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డికి సీటు కేటాయించారు. మరి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండగా ఇక్కడ క్యాడర్ లో మాత్రం నైరాశ్యం నెలకొంది. అసలు ఎవరికి కేటాయిస్తారు, జనసేనకి ఇస్తారా లేకపోతే టీడీపీకి ఇస్తారా, టీడీపీకి ఇస్తే ఎవరికి ఇక్కడ సీట్ ఇస్తారనేది జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. మరో స్థానం గుంతకల్లు, ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అక్కడ ఆయనకి కూడా టీడీపీకి సీటు కేటాయించే పరిస్థితులు అయితే కనిపించలేదు. అక్కడ మాజీ ప్రజెంట్ మంత్రి జయరామ్కి అక్కడ సీటు కేటాయిస్తారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఇటీవలే చేరినటువంటి జయరామ్కు అక్కడ సీటు కేటాయిస్తారనే దాని మీద వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3 స్థానాలు ప్లస్ ఒక ఎంపీ స్థానానికి ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరి ఈ 3వ జాబితాలో కూడా ప్రకటించకపోవడంతో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా నిరాశగా చూస్తున్నారు వరలక్ష్మి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ. టీడీపీ 3వ జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు తెలిపారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష్, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనుమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విలురుతున్నా ఇంతకు ముందు విడుదల చేసిన 2 జాబితాల్లో వీరి పేర్లు లేవు. దాంతో టికెట్ వస్తుందో రాదోనని నేతలు ఆందోళన చెందారు.
టీడీపీ మూడో జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు తెలిపారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష్, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విలిరుతున్నా ఇంతకు ముందు విడుదల చేసిన 2 జాబితాలో వీరి పేర్లు లేవు. దాంతో టికెట్ వస్తుందో రాదోనని నేతలు ఆందోళన చెందారు. టీడీపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలోనూ సీనియర్లకు వారసులకు పట్టం కట్టారు చంద్రబాబు. శ్రీకాకుళం టికెట్ రామ్మోహన్ నాయుడుకే ఇచ్చారు. విశాఖపట్నం సీటు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్కు అప్పగించారు. ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేస్తుందని కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు తెరదింపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక అమలాపురంలో దివంగత మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంట హరీష్ మాథుర్కు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చారు. టీడీపీలో నంబర్ 2 అయిన యనమల రామకృష్ణుడికి మహేష్ యాదవ్ అల్లుడు అవుతాడు. విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీకి తెరలేచింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుండి కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఇందులో అయితే ప్రధానంగా టీడీపీ మూడో జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు కూడా చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు తెలిపారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష్, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఉరుతులువిన ఇంతకుముందు విడుదల చేసిన 2 జాబితాలో వీరి పేర్లు లేవు. దాంతో టికెట్ వస్తుందో రాదోనని నేతలు ఆందోళన చెందారు. సాంబశివరావు, కంటిన్యూ చేయండి. చెప్పండి సాంబశివరావు. ముఖ్యంగా చూసుకోవచ్చు, టీడీపీ మూడో జాబితాలో ఇప్పటికే 13 పార్లమెంటుకి సంబంధించి 11 శాసనసభకు సంబంధించి సీట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇప్పుడు గుంటూరుకు సంబంధించి 3 పార్లమెంటు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 పార్లమెంటు, అదేవిధంగా నరసరావుపేటలో ఉన్నటువంటి ఒక సీటు నిన్నటి వరకు పెండింగ్ పెట్టారు. అది చదలవాడ అరవింద్ బాబుకే కట్టుబెట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా నరసరావుపేట చూసుకున్నట్టయితే చదలవాడ అరవింద్ బాబు మొదటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఆయన అక్కడ నుంచి 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 2019 నుంచి కూడా పార్టీని నిలబెట్టుకుంటూ వస్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో అరవింద్ బాబు ఆ పార్టీ కోసం చాలా కృషి చేశారని చెప్పుకోవచ్చు. కేసుల విషయంలో కావచ్చు, అదేవిధంగా కార్యకర్తల్ని కాపాడుకునే విషయంలో కావచ్చు అరవింద్ బాబు కృషి చేశారు. అయితే మొదటగా 12 స్థానాలు ప్రకటించి ఆ తర్వాత 5 స్థానాలు ప్రకటించి ఆ ఒక్క స్థానాన్ని మాత్రం ఆపటంతో కొంత చదలవాడ అరవింద్ బాబుకి టికెట్ రాదని చాలా మంది భావించారు. అదేవిధంగా ఆ టికెట్ ని బీజేపీకి కేటాయిస్తారని కూడా అనుకున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఆ టికెట్ కూడా టీడీపీకి కేటాయిస్తూ అదేవిధంగా అది కూడా చదలవాడ అరవింద్ బాబుకి కేటాయిస్తూ కూడా ఈ రోజు టీడీపీ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీంతో చదలవాడ అరవింద్ బాబుకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, నర్సరావుపేట కార్యకర్తలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దానితో ఇప్పుడు పార్లమెంట్ విషయానికి వచ్చినట్టయితే మొదటి నుంచి ఊహించిన విధంగా, ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి నుంచి గుంటూరు పార్లమెంట్ పరిధిలో అతను వర్క్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అదేవిధంగా
లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టీడీపీలో చేరాక ఆ కమిట్మెంట్ తోటే నరసరావుపేట కమిట్మెంట్ తోటే ఆయన టీడీపీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ 2 సీట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. కానీ బాపట్ల పార్లమెంట్ సంబంధించి కృష్ణ ప్రసాద్ అనే ఒక కొత్త పేరు మాత్రం తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఉండవల్లి శ్రీదేవి ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చినాక బాపట్ల పార్లమెంట్ సీట్ మాత్రం ఆమె ఆశిస్తున్నటువంటి పరిస్థితి. బాపట్ల సీటు ఆమెకు వస్తుందని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో జోరుగా ప్రచారం జరిగింది. అక్కడ ఎందుకంటే నందిగాం సురేష్కి సంబంధించినటువంటి సామాజిక వర్గం కాబట్టి ఆమెకి ఈ సీటు కేటాయిస్తారని చెప్పేసి కూడా అనుకున్నారు. కాకపోతే ఉండవల్లి శ్రీదేవికి మాత్రం షాక్ తగిలిందని చెప్పుకోవాలి. మరి ఉండవల్లి శ్రీదేవికి ఇప్పుడు ఒక పక్క శాసనసభలో కూడా ఎక్కడ స్థానం కల్పించలేదు. దానికి తోడు ఆమె ఎక్కడైతే ఊహించారో ఎక్కడైతే బాపట్ల సీట్ వస్తుందని భావించారో బాపట్ల సీటు కూడా ఆమె గీయలేదనే చెప్పాలి. ముఖ్యంగా కృష్ణప్రసాద్ అని ఇస్తున్నారు. ఆయన ఒక ఐఏఎస్ కి సంబంధించినటువంటి ఒక అల్లుడుగా తెలుస్తా ఉంది. ఇంకా పూర్తి వివరాలు కూడా ఆయన బయటికి రావాల్సింది. ఎందుకంటే పార్టీ పరంగా ఇప్పటి వరకు అయితే కృష్ణప్రసాద్ అనే ఆ పేరు ఎప్పుడు కూడా తెర మీద లేదు. అదేవిధంగా ఊహించని విధంగా కృష్ణప్రసాద్ కి బాపట్ల సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇక ముఖ్యంగా గుంటూరు చూస్తున్నట్టయితే మనం చూస్తా ఉన్నాం కాబట్టి గుంటూరు ప్రమసాని చంద్రశేఖర్, అదేవిధంగా నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయ పార్లమెంట్, అదేవిధంగా నరసరావుపేట అసెంబ్లీకి వచ్చేసరికి జగలవాడ అరవింద్ బాబు ఇవ్వడంతో గుంటూరుకు సంబంధించినటువంటి 3 పార్లమెంటు, అదేవిధంగా 17 కాన్స్టిట్యూన్సీలు పూర్తిగా ఈ రోజుతో ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే నాయకులు ఉన్నారో టికెట్లు అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుత ప్రచారంలో నిమగ్నమయ్యే పరిస్థితి. మరి కాకపోతే ఎప్పటికప్పుడు కూడా అనాలిసిస్ చేసుకొని చంద్రబాబు ఒకవేళ అక్కడ ఏమన్నా ఇబ్బందికరంగా వాతావరణం ఉంటే మాత్రం మార్పులు చేస్తారని చెప్పారు. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండకుండానే కార్యకర్తలు పనిచేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఇప్పటికైతే గుంటూరులో ప్రకటించినటువంటి మాత్రం ఇప్పుడు 3 పార్లమెంటు, అదేవిధంగా శాసనసభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో టికెట్లు అయితే కేటాయించడం జరుగుతుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. టీడీపీ 3వ జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు తెలిపారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష్, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విలూరుతున్నా ఇంతకు ముందు విడుదల చేసిన 2 జాబితాల్లో వీరి పేర్లు లేవు. దాంతో టికెట్ వస్తుందో రాదోనని నేతలు ఆందోళన చెందారు. టీడీపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలోనూ సీనియర్లకు వారసులకు పట్టం కట్టారు చంద్రబాబు. శ్రీకాకుళం టికెట్ రామ్మోహన్ నాయుడుకే ఇచ్చారు. విశాఖపట్నం సీట్ను బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కు అప్పగించారు. ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేస్తుందని కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు తెరదించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక అమలాపురంలో దివంగత మాజీ స్పీకర్ బాలయ్య కుమారుడు గంట హరీష్ మహాదూర్ కు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చారు. టీడీపీలో నంబర్ 2 అయిన యనమల రామకృష్ణుడికి మహేష్ యాదవ్ అల్లుడు అవుతాడు. విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీకి తెరలేచింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లి వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని బరిలో ఉంటే నానిపై పోటీకి ఆయనకు సోదరుడు కేసినేని చిన్నికి ఛాన్స్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. విజయవాడ సీట్ను కూడా పొత్తులో బీజేపీ అడుగుతుందని చర్చ సాగింది. చివరకు టీడీపీనే విజయవాడ సీటును తమ దగ్గర ఉంచింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రకటించింది. అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఇటీవల టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లను వెల్లడించింది. నంద్యాల లోక్సభ సీట్లో మరో వారసులు పోటీకి నిలుస్తున్నారు. ఇక్కడ బైరెడ్డి శబరికి టీడీపీ టికెట్ ఇచ్చింది. పెనుకొండ టికెట్ దక్కక అసంతృప్తికి లోనైన బీకే పార్థసారథికి హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చింది టీడీపీ. టీడీపీ 3వ జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు కూడా టీడీపీ అధిష్టానం తీపి కబురు తెలిపింది. ఈ జాబితా ద్వారా చంద్రబాబు అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష్, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కర్నూలు నుండి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన 3వ జాబితాలో దగ్గర 11 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకి 13 మంది ఎంపీలను ప్రకటించారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి
నంద్యాలకు బైరెడ్డి శబరి మరియు కర్నూలుకు బస్తిపాటి పంచలింగాల నాగరాజు గారిని ప్రకటించారు. ఇదే నేపథ్యంలోనే అనుకున్న విధంగానే ప్రస్తుతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు నగర మేయర్ బివి రామయ్య కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ కూడా ముమ్మాటికి ఖచ్చితంగా బీసీ అభ్యర్థికే బీసీ క్యాండిడేట్ కే ఈ సీటు కేటాయించే అవకాశం ఉందని చెప్పి పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ఇదే భావననే ప్రస్తుతం నిజం చేస్తూ తెలుగుదేశం పార్టీ కురువ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల బస్తిపాటి నాగరాజు కేటాయించారు. ఈయన కూడా ప్రస్తుతం ఎమ్మిగనూరులో ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా పనిచేశారు. అనంతరం ఒక సినీ నిర్మాతగా ఉన్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాబిన్ శర్మ టీం గానీ మరే ఇతర సర్వేలు గానీ పంచలింగాల నాగరాజుపై తీవ్ర కసరత్తు చేసి ఇతను అర్హుడా కాదా, ఈ పోటీకి ఎలిజిబుల్ అవుతాడా కాదా అనే ఉద్దేశంతో పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం అధిష్టానము ప్రకటించింది. ఇదే నేపథ్యంలోనే కురువ నాగరాజుకు సంబంధించిన ప్రస్తుతం ఆయన ఇంట్లో కూడా కురువ యుద్ధ పేరుతో కూడా కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఈ సభకు కూడా కురువ సామాజికులను అధిక సంఖ్యలో తరలించడం కూడా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయనకు కూడా ప్రముఖ అమీలియా హాస్పిటల్ డాక్టర్ ఇతరులు కూడా పోటీ తత్వం ఇచ్చినప్పటికీ కానీ చివరికి మాత్రం పంచలింగాల నాగరాజుకే కన్ఫర్మ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇదే నేపథ్యంలో బైరెడ్డి శబరి ప్రముఖ రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి కూడా నంద్యాల జిల్లా ఎంపీ పార్లమెంట్ సీట్ని కేటాయిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇదే నేపథ్యంలో ఆయన ప్రస్తుతం నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఆ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి నంద్యాల పార్లమెంట్ సంబంధించి బైరెడ్డి శబరికి సీట్ కేటాయించడం జరిగింది. వాళ్ళకి రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. టీడీపీ మూడో జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు తెలిపారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష్, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విలురుతున్నా ఇంతకు ముందు విడుదల చేసిన 2 జాబితాలో వీరి పేర్లు లేవు. దాంతో టికెట్ వస్తుందో రాదోనని నేతలు ఆందోళన చెందారు. టీడీపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలోనూ సీనియర్లకు వారసులకు పట్టం కట్టారు చంద్రబాబు. శ్రీకాకుళం టికెట్ రామ్మోహన్ నాయుడుకే ఇచ్చారు. విశాఖపట్నం సీట్ను బాలకృష్ణ చిన్నల్లుడు భరత్కు అప్పగించారు. ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేస్తుందని కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు తెరదించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక్కడ అమలాపురంలో దివంగత మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్కు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్కు ఛాన్స్ ఇచ్చారు. టీడీపీలో నెంబర్ 2 అయిన యనమల రామకృష్ణుడికి మహేష్ యాదవ్ అల్లుడవుతాడు. విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీకి తెరలేచింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లి వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని బరిలో ఉంటే నానిపై పోటీకి ఆయన సోదరుడు కేసినేని చిన్నికి ఛాన్స్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. విజయవాడ సీటును కూడా పొత్తులో బీజేపీ అడుగుతుందని చర్చ సాగింది. చివరకు టీడీపీనే విజయవాడ సీటును తమ దగ్గర ఉంచింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రకటించింది. అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఇటీవల టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును వెల్లడించింది. నంద్యాల లోక్సభ సీటులో మరో వారసులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ బైరెడ్డి శబరికి టీడీపీ టికెట్ ఇచ్చింది. టీడీపీ మూడో జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకు టీడీపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి శరత్ బాబు అందిస్తారు. శరత్ బాబు, చెప్పండి. వరలక్ష్మి, నేడు తెలుగుదేశం పార్టీ మూడో జాబితా అయితే ఈ రోజు రిలీజ్ చేసింది. ఈ మూడో జాబితాకు సంబంధించి 11 అసెంబ్లీ స్థానాలకి 13 పార్లమెంట్ స్థానాలకి అయితే ఈ రోజు టికెట్లు ఖరారు చేస్తూ జాబితా అయితే రిలీజ్ చేసింది. ఈ జాబితాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకి పార్లమెంట్ స్థానానికి అయితే కింజరాపు రామ్మోహన్ నాయుడిని టికెట్ ఖరారు చేసింది. అలాగే రామ్మోహన్ నాయుడు అంటే ఇప్పటికీ కూడా గతంలో కూడా ఎంపీగా పనిచేశాడు. గతంలో కూడా చాలా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చురుగ్గా ఉంటున్నారు. ఆయనకి గతంలో కూడా టికెట్ ఇస్తారనుకున్నారు. ఆయనకి టికెట్ అయితే ఖరారు చేశారు. అయితే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జిల్లాలో
ఉమ్మడి వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో 4 నియోజకవర్గాలకి, రెండో జాబితాలో 1 నియోజకవర్గానికి అయితే టికెట్లు ఖరారు చేసింది. అలాగే ఈ రోజు మూడో జాబితాకు సంబంధించి 3 స్థానాలకైతే టికెట్లు ఖరారు చేసింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలకైతే ఇప్పటికీ టికెట్ అయితే ఖరారు చేసింది. ఈ రోజు రిలీజ్ చేసినటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించి అంటే పలాస నియోజకవర్గానికి సంబంధించి గౌతు శిరీష అంటే తన తాత స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న, తన తండ్రి కూడా శాసనసభ్యుడిగా పనిచేశారు గౌతు శివాజీ. అయితే అదే కోవలో గౌతు శిరీష గతంలో శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా పనిచేశారు. ప్రస్తుతానికి పలాస నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తున్నారు. తను చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. తన కార్యక్రమాల్లో ఇప్పుడు కూడా ప్రజలతో మమేకమైతూ ప్రజల్లో దూసుకుపోతూ ఉంటారు. అటువంటి శిరీషకి గతంలోనే ఫస్ట్ విడతలోనే టికెట్ వస్తుందని చెప్పేసి అయితే ఆశించారు. అయితే మొదటి విడతలో రాలేదు, రెండో విడతలో కూడా రాలేదు. అయితే రెండో విడతలో కూడా రాకపోయేసరికి అయితే టీడీపీ శ్రేణుల్లో కొంత బాధాకరమైన వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ మూడో జాబితాలో గౌతు శిరీషకి అయితే టికెట్ ఖరారు చేశారు. ఇలాగే చూసుకుని పోతే పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి కలమటి వెంకటరమణ గతంలో పార్టీలో చురుగ్గా ఉంటూ ఆ పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా గతంలో తను శాసనసభ్యుడిగా కూడా పనిచేశారు. అటువంటి కలమటి వెంకటరమణ పక్కన పెట్టేసి ఈ రోజు మామిడి గోవిందరావు అనేటువంటి తన సామాజికవేత్తగా ఉన్నారు. తను కూడా కొన్ని ట్రస్ట్లు కూడా మెయింటైన్ చేస్తూ సేవా కార్యక్రమాల్లో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఆయనకైతే పాతపట్నం టీడీపీ టికెట్ అయితే ఖరారు చేశారు. అయితే మామిడి గోవిందరావు గతంలో కూడా పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారే తప్ప కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉంటూ కొన్ని కార్యక్రమాలకే ఉంటున్నారు. అయితే మామిడి గోవిందరావు ఫైనాన్షియల్ గా ఎదిగాడే తప్ప ప్రజలతో మమేకం అవ్వలేదని చెప్పేసి అయితే అక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు. అయితే ఈ రోజు వరకు కూడా కలమటి వెంకటరావుకి టికెట్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆశించారు. అయితే ఎప్పుడైతే ఈ రోజు టికెట్లు రిలీజ్ చేశారో ఈ టికెట్లకు సంబంధించి ఎప్పుడైతే కలమటి వెంకటరావుకి టికెట్ ఖరారు కాలేదో ఇప్పుడిప్పుడే అందరూ కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా కలమటి వెంకటరావు ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం నియోజకవర్గం గతంలో గుండా లక్ష్మీదేవి తను శాసనసభ్యురాలుగా ఉన్నారు. అలాగే తన భర్త కూడా గుండా అప్పల సూర్యనారాయణ గారు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గుండా లక్ష్మీదేవి శాసనసభ్యురాలుగా ఉన్నారు. ఆవిడకే టికెట్ వస్తుందని చెప్పేసి అయితే నిన్నటి వరకు కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు గుండు శంకర్ అని తనేమో కింజరాపు అచ్చెన్నాయుడు వర్గంలో ఉంటారు. కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు రామ్మోహన్ నాయుడుతో పాటు కలిసిమెలిసి తిరుగుతుంటారు. అయితే గుండు శంకర్ గతంలో ఒక ఎంపీటీసీగా పనిచేశారు. ఉమ్మడి జిల్లాలో సర్పంచుల సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే తను కూడా యువకుడు అందరితో పాటు కలిసిమెలిసి వెళ్ళడం, అన్ని వర్గాలను కూడా కలుపుకోవడం ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం ఆయనకి ఆనవాయితీగా వస్తుంది. ప్రతి పార్టీ కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ గుండు శంకర్ కి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి అయితే టికెట్ ఖరారు చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకి 8 నియోజకవర్గాలకి అయితే ఇప్పటికి టికెట్లు ఖరారు చేశారు. అలాగే చూసుకుంటూ పోతే ఇచ్చెల నియోజకవర్గం అనేది చాలా కాపు సామాజిక వర్గానికి సంబంధించింది. గతంలో రైట్ శరత్, థ్యాంక్ యూ. టీడీపీ మూడో జాబితాలో పలువురు సీనియర్లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు తెలిపారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతు శిరీష, గాకినాడ సీటుకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనుమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విలూరుతున్నా ఇంతకుముందు విడుదల చేసిన 2 జాబితాల్లో వీరి పేర్లు లేవు. దాంతో టికెట్ వస్తుందో రాదోనని నేతలు ఆందోళన చెందారు. టీడీపీ మూడో లిస్టులోనూ పలువురు మాజీ మంత్రులకు, టీడీపీ సీనియర్లకు చోటు దక్కలేదు. సీటుపై గ్యారంటీ కూడా దక్కలేదు. పోటీ చేస్తారో లేదో కూడా స్పష్టత లేదు. వారిలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, కొత్తపల్లి జవహర్, పీతల సుజాత తదితరులు ఉన్నారు. గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి వెళ్లాలని చంద్రబాబు చెబితే అందుకు గంటా విముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో భీమిలి సీట్ను టీడీపీ పెండింగ్ లో పెట్టడం, అదే సీట్ను గంటా ఆశించడం ఆసక్తిగా మారుతుంది. అలాగే పెందుర్తి సీట్ ఆశిస్తున్న బండారు సత్యనారాయణమూర్తి పరిస్థితి కూడా ఊగిసలాటలోనూ ఉంది. కొవ్వూరు సీటుపై కర్చీఫ్ వేసిన కొత్తపల్లి జవహర్ కు కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఇదే పరిస్థితి మాజీ మంత్రి పీతల సుజాతకు కూడా ఎదురైంది. మైలవరం టికెట్ వసంతకృష్ణ ప్రసాద్ కు కేటాయించడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీట్ లేకుండా పోయింది. పెనుమలూరుకు పంపుతారని అనుకున్నా అక్కడ బోడే ప్రసాద్ కు టికెట్ ఇచ్చేశారు. ఇలాంటి నాయకులు చాలా మంది చంద్రబాబు పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. పొత్తులో సీట్లు పోవడంతో కలత చెందుతున్నారు. టీడీపీ మూడో లిస్టులోనూ పలువురు మాజీ మంత్రులకు టీడీపీ సీనియర్లకు చోటు దక్కలేదు. సీట్లపై గ్యారంటీ కూడా దక్కలేదు. పోటీ చేస్తారో లేదో కూడా స్పష్టత లేదు. వారిలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, కొత్తపల్లి జవహర్, పీతల సుజాత తదితరులు ఉన్నారు. గంటా శ్రీనివాసరావును చీపుకున్నా అక్కడ బోడే ప్రసాద్ కు టికెట్ ఇచ్చేశారు. ఇలాంటి నాయకులు చాలా మంది చంద్రబాబు పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. పొత్తుల సీట్లు పోవడంతో కలత చెందుతున్నారు.